హాయ్ ఓవర్స్, ఈ వీడియోలో మీరు చూస్తున్న కబోర్డ్ వర్క్ ఫ్యాక్టరీ మ్యానుఫ్యాక్చర్ రెడీమేడ్ వర్క్ తయారు చేయడం జరిగింది. ఈ రెడీమేడ్ వర్క్ గురించి పూర్తి సమాచారం తెలుసుకోవాలనుకుంటే వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఈ వర్క్ ఫ్యాక్టరీ మ్యానుఫ్యాక్చర్ రెడీమేడ్ వర్క్ అండి. అంటే టోటల్గా ఈ మెటీరియల్ అనేది ప్లైవుడ్ కటింగు, లామినేట్ పేస్టింగు, మనకి ఎడ్జెస్ అనేవి పీవీసీ ఎడ్జ్ బీడింగ్ అయితే రావడం జరుగుతుందండి. టోటల్గా మనకి మిషనరీ మీద రెడీ చేసి తీసుకురావడం జరుగుతుంది. ఓన్లీ ఇక్కడ ఇన్స్టలేషన్ మనకి ఇంజెస్ హోల్స్ అవి కట్ చేసుకొని ఇంజెస్ అనేవి ఫిట్ చేసి మన డోర్స్ అనేవి టోటల్గా ఫ్రేమ్స్ అనేవి ఇన్స్టలేషన్ చేయడం జరుగుతుంది. ప్రాసెస్ అనేది చాలా తక్కువ సమయంలో బెస్ట్ ఫినిషింగ్ వర్క్ అయితే రావడం జరుగుతుందండి. ఇది టోటల్గా మోడ్యులర్ కిచెన్ అండి. దయచేసి వీడియోకి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కదా, ఇవి ట్యాండమ్స్ అంటారు. అది పీవీసీ కట్లరీ, సెంటర్దేమో ప్లేన్ బాస్కెట్, కిందనేమో తాళీ బాస్కెట్ అంటారు. ఇదంటే ప్లేట్లు పెట్టుకోవడానికి పర్పస్ కోసం. ఇక్కడ టోటల్గా ఎక్రెలిక్ యూజ్ చేయడం జరిగిందండి కిచెన్కి. రెడీమేడ్ వర్క్ చేయించుకోవాలనుకునేవారు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి మమ్మల్ని సంప్రదించవచ్చు. ఇప్పుడు ఓపెన్ చేస్తున్న బాటిల్ పుల్అవుట్ అండి ఇది. ఇక్కడ బాటిల్ పుల్అవుట్ ర్యాక్స్ అనేవి అవి అడ్జస్టబుల్ అండి. ఇంకా లింక్స్ ఉంటాయి, మనకి కావాల్సిన హైట్లో అనేది అడ్జస్ట్ చేసి మనం ఆ ర్యాక్స్ అనేవి అడ్జస్ట్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ ఓపెన్ చేస్తున్నది సిలిండర్ పెట్టుకునే స్పేస్ అండి. అది ఇక్కడ 2 డోర్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ కిందనే ఈ వీటిని విక్ర బాస్కెట్స్ అంటారండి. ఇక్కడ వెదురు బద్దలతో చేసినట్టుగా కనిపిస్తున్నాయి కదండి బుట్టల్లాగా, వీటిని విక్ర బాస్కెట్స్ అంటారు. ఇప్పుడు లేటెస్ట్ ఫ్యాషన్గా ఇవైతే యూజ్ చేయడం జరుగుతుంది. ఉల్లిపాయలకి, బంగాళదుంపలు ఇలాంటివి ఏమైనా సరే మనకి ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి ఐటమ్స్ ఏమైనా ఉంటే వీటిలో అనేది మనం పర్పస్గా యూజ్ చేసుకోవచ్చండి. ఇక్కడ ఇటువైపు ఏమో ఆపోజిట్ కిచెన్లో ఇక్కడ స్టోరేజ్ పర్పస్ ఇక్కడ ఈ విధంగా స్టోరేజ్కి ఇక్కడ షట్టర్స్ అయితే ఇవ్వడం జరిగిందండి. కిందనవి మనకి బియ్యం బస్తాలు ఇలాంటివి ఏమైనా సరే స్టోరేజ్కి పెట్టుకోవడానికి ఇక్కడ అవకాశంగా కిందనే మనకు డోర్స్ అని ఇవ్వడం జరుగుతుందండి. ఈ రెడీమేడ్ వర్క్ హ్యాండ్మేడ్ వర్క్ అంటే ఫినిషింగ్ విషయంలో చాలా బెటర్గా ఉంటుందండి. ఎడ్జెస్ అనేవి ఆఫ్ రౌండ్ రావడం జరుగుతుంది. అదే మాన్యువల్ వర్క్ అయితే ఎడ్జెస్ అనేవి షార్ప్నెస్గా రావడం జరుగుతుంది. ఇక్కడ మిడిల్ ప్లేస్లో అనేది మనకి గ్లాస్ డోర్స్ ఇవ్వడం అయితే అవుతుందండి. ఇవి ప్రొఫైల్ షట్టర్స్ అనేవి ఇప్పుడు ఓపెన్ చేసినవి ప్రొఫైల్ షట్టర్స్. వీటిలో బ్లాకు, అల్యూమినియం, ఇలా కాపర్ అండ్ గోల్డ్ ఈ విధంగా మనకి కలర్స్ అయితే ప్రొఫైల్లోనే రావడం జరుగుతుంది. ఈ ప్రొఫైల్ షట్టర్స్కి మనకి గ్లాస్ అయితే సేమ్ కాపర్ కలర్లోనే గ్లాస్ అనేది మనం తీసుకోవడం జరిగింది. ఈ విధంగా లుక్ అనేది చాలా బాగుందండి. కిచెన్కి ఎక్కువగా మనకి బ్లాక్ గ్లాసు, బ్లాక్ ప్రొఫైల్ అనేది యూజ్ చేయడం అయితే ఎక్కువ జరుగుతుంది. ఇప్పుడు ఓపెన్ చేసినవి రెడీ పర్పస్కి సంబంధించి ఐటమ్స్ అనేవి అక్కడ పెట్టుకోవడం జరుగుతుందండి. ఇంకా వీటికి హైడ్రాలిక్ పంప్స్ బిగించాలి. దీని పక్కన ఓపెన్ బాక్స్లో ఉంది కదండి, అక్కడ పుల్ డౌన్ యూనిట్ అని ఉంటుందండి. అంటే మన ఐటమ్స్ అనేవి ఆ లోపల కబోర్డ్లో కాకుండా ఒక ఐటమ్ ఉంటుంది, డైరెక్ట్గా మనకి ప్లాట్ఫామ్ డౌన్కి వచ్చినట్టు దిగుతుందండి ఫుల్ డౌన్ యూనిట్ అనేది. అది ఆల్రెడీ మనం బిగించడం జరిగింది, కానీ అక్కడ వీడియో షూట్ చేయడం అయితే అవ్వలేదండి. ఈ రెడీమేడ్ వర్క్ అనేది 3 BHK ఫ్లాట్ ఓన్లీ 1 వీక్లో మేము రెడీ చేసి ఇవ్వగలమండి. చాలా సింపుల్గా తక్కువ సమయంలో బెస్ట్ లుక్తో ఈ వర్క్ అనేది చేయించుకోవచ్చని రెడీమేడ్ వర్క్ అనేది. ఆల్రెడీ ఇది 3 BHK ఫ్లాట్ అండి, డూప్లెక్స్ హౌస్ ఆల్రెడీ రెడీ చేయడం జరిగింది. ఫుల్ వీడియో అయితే మీకు నెక్స్ట్ వీడియోలో అయితే పెట్టడం జరుగుతుంది. బెడ్రూమ్స్ కూడా టోటల్గా మొత్తం ఈ ఫ్లాట్ అంతా కూడా మనం ఫ్యాక్టరీ మ్యానుఫ్యాక్చర్ రెడీమేడ్ వర్క్ అయితే చేయడం జరిగింది. తక్కువ సమయంలో బెస్ట్ క్వాలిటీ వర్క్ ఇదని చెప్పవచ్చండి. ఎడ్జెస్ అన్నీ కూడా మనకి ఆఫ్ రౌండ్ రావడం జరుగుతుందండి. పీవీసీ ఎడ్జ్ బెడ్డింగ్ అనేది యూజ్ చేస్తుంటాము.